హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్విఎన్ వ్లాగ్స్. ఈరోజు హెల్దీ టేస్టీ అండ్ కినోవా రైస్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. అందుకని ఒక కప్పు కినోవాని ఒక 2-3 సార్లు కడిగి ఒక 2-3 గంటలు నానబెట్టుకోవాలి. నానబెట్టిన తర్వాత గ్యాస్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టి అందులో వేడి వాటర్ పోసి అవి మరుగుతున్నప్పుడు ఈ నానిన కినోవాని అందులో వేయాలి. యాజ్ టీజ్గా సేమ్ మనం రైస్ అయితే ఏ విధంగా వండుకుంటామో అన్నము అదే విధంగా వండుకోవాలి. మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ కలుపుకుంటూ వండుకోవాలి. పూర్తిగా కుక్ అయిన తర్వాతకి ఒక బౌల్లో కొంచెం పెరుగు యాడ్ చేసి అది మిక్సీ చేయాలి. కొంచెం ఒక బౌల్లో ఆయిల్, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, ఎల్లిపాయ అంతా వేసుకొని కలుపుకోవాలి. మొత్తం కలుపుకున్న తర్వాత ఈ కినోవాని ఒక బౌల్లో వేసి మనం కలిపిన పెరుగుని ఇందులో యాడ్ చేసి దాంట్లో కొంచెం తురిమిన క్యారెట్ యాడ్ చేసుకోవాలి. మళ్ళీ మొత్తం కలుపుకోవాలి. కలుపుకున్నాక మనం కోపు పెట్టిన ఈ మిశ్రమాన్ని మళ్ళీ ఇందులో వేసి మళ్ళీ కలుపుకోవాలి. పూర్తిగా మనం కోపు పెట్టిన మిశ్రమాన్ని వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత మనము ఎంత సాల్ట్ తింటామో అంత ఉప్పు వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. పూర్తిగా మొత్తం కలిసినాక అది ఒక బౌల్లో పెట్టుకొని దాని మీద కొంచెం అవిసె గింజల పౌడర్ వేసుకొని తినటమే. చాలా టేస్టీ అండ్ హెల్దీ. వారానికి ఒక్కసారైనా ఇలా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.